అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. అదొక హాస్పిటల్. డాక్టర్ దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు, ఈ మధ్య నాకు ప్రతిదీ కూడా రెండుగా కనపడుతున్నాయి సార్. వస్తువైనా సరే, మనిషి అయినా సరే, మీరు నాకు ఇప్పుడు రెండుగా కనపడుతున్నారు సార్ అన్నాడు. వెంటనే డాక్టర్ ఏమన్నాడు తెలుసా అండి? ఈ మాట చెప్పడానికి నలుగురు రావాలటయ్యా అన్నాడు, కళ్ళజోడు సరి చేసుకుంటూ. దాంతో పేషెంట్ పారిపోయాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాడు. హలో డాక్టర్ గారు, నేనండి. మా అమ్మాయికి నోట్లో వేలు వేసుకునే అలవాటు వచ్చేసిందండి. చాలా అసహ్యంగా ఉంది. 10 మందిలో కూడా అలా చేస్తుంటే చాలా సిగ్గుగా ఉందండి. దానికి ఏదన్నా చెప్పండి అని అంటే వెంటనే డాక్టర్ అన్నాడు, ఏమ్మా చిన్నపిల్లలు కదా, నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుందమ్మా, దానికి బాధపడకండి, కొంచెం పెద్ద అయిన తర్వాత తగ్గిపోతుంది ఆ అలవాటు అన్నాడు. డాక్టర్ గారు, వేలు నోట్లో వేసుకుంటుంది నా చిన్నపిల్లది కాదు, నా వేలు. వేలా అని చెప్పి కంగారు పడి ఫోన్ పెట్టేశాడు. అదండి ఆ డాక్టర్ పరిస్థితి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. ముగ్గురు గొప్పలు చెప్పుకుంటున్నారు. మొదటోడు ఇలా చెప్తున్నాడు, మా నాన్న ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత గొప్పవాడేంటి? కృష్ణానదిలో 60 నిమిషాల పాటు ఈతల పోటీలు పెడితే మా నాన్న ఈది బయటకు వస్తే అమ్మవారి వెండి విగ్రహం ఇచ్చారు తెలుసా అన్నాడు. రెండోవాడు అన్నాడు, దీనికే అంత గొప్పగా చెప్తామంటాయా? మా నాన్న హైదరాబాదు హుస్సేన్ సాగర్లో 12 గంటల పాటు ఈతల పోటీలు పెడితే దానిలో ఈది బయటకు వస్తే మా నాన్నకి బంగారపు బుద్ధుడి విగ్రహం ఇచ్చారు తెలుసా అన్నాడు. మూడోవాడు అన్నాడు, మీ నాన్నకి వెండి అమ్మవారి విగ్రహం, మీ నాన్నకి ఆ బంగారపు బుద్ధుడి విగ్రహం. మరి మా నాన్న మెడ్రాస్ మెరీనా బీచ్లో కిందటి సంవత్సరం ఈతల పోటీలు పెట్టారు. మా నాన్న ఈదుతూనే ఉన్నాడు, ఇప్పటి వరకు బయటికి రాలేదు. బయటికి వస్తే మా నాన్నకి ఏమి ఇస్తారో ఏంటో అని అన్నాడు. ఇంకేమిస్తారు, ఈ పాటికి మీ నాన్న వెళ్ళిపోయి ఉంటాడు పైకి అన్నాడు. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. ఒక ఇంటి ఆయన దగ్గరికి పక్కింటి ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏమండి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు, దానిలో మీరు ఉండకుండా ఎవరో ఉన్నారేంటండి? ఏం లేదయ్యా, దానికి మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, అందుకే రెంట్కి ఇచ్చా అన్నాడు. సరే, బెంజ్ కారు కొనుక్కున్నారు, అది కూడా మీరు డ్రైవ్ చేయకుండా ఎవరికో ఇచ్చారు, అది మెయింటెనెన్స్ ఎక్కువ, అందుకే రెంట్కి ఇచ్చేసా. మరి పాండీ బజార్లో పెద్ద కాంప్లెక్స్ కట్టారు, దానిలో మీ ఆఫీస్ లేదు, వేరే వాళ్ళ ఆఫీస్ ఉంది, దాన్ని ఎందుకు అలా ఇచ్చారు? మెయింటెనెన్స్ ఎక్కువయ్యా, అందుకే రెంట్కి ఇచ్చి పారేసా. మరి అమ్మగారు, అది మెయింటెనెన్స్ ఎక్కువే, అందుకే రెంట్కి ఇచ్చి పారేసా. రే, నువ్వు నన్ను మిస్లీడ్ చేస్తున్నావు ఏంటి? నా చేత తప్పు మాట్లాడిస్తున్నావు. అయ్యా, నేను అలా అనలేదండి. మరి అమ్మగారు ఇలా అన్నీ రెంట్లకి ఇచ్చేస్తే ఇలా చేస్తున్నారని ఆవిడేం అనలేదా అని అందాం అనుకునే లోపలే మీరు తొందరపడి నేను మాట్లాడేశారు. అందువల్ల దాని అర్థం తప్పుడు అర్థం వచ్చింది. ఓహో, నువ్వు అలా అన్నావా అన్నాడు. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. ఒక భర్త భార్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమేమి ఏంటండి, మనం ఇల్లు కొత్తగా కట్టుకున్నాం కదా? అవును. మన ఇల్లు చూడడానికి నా కొలీగ్స్ అందరూ ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళందరూ వస్తున్నారా? అయితే స్వీట్లు, హాట్లు, కూల్ డ్రింక్స్, కాఫీలు రెడీ చేయనా? స్వీట్లు, హాట్లు, కాఫీలు, కూల్ డ్రింక్స్ కాదు, నేను చెప్పింది చేయి. ఏంటి? ముందు అర్జెంటుగా ఆ టీవీ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు. బాత్రూంలోనా? ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి మంచం కింద తోసే. మంచం కింద అర్జెంటుగా నీ చీరపై. చిచి, నా ఉద్దేశం అది కాదు, వేరే చీర కట్టుకో. ఈ చీర మాత్రం ఎవరికీ కనపడకుండా ప్యాక్ చేసి బీరువాలో ఎక్కడైనా వెనకబడే. ఏంటండి ఆ కంగారు? ఆ వచ్చే వాళ్ళకి ఏమైనా దొంగ బుద్ధి ఉందా? అది కాదే, వాళ్ళ వస్తువులు వాళ్ళు గుర్తుపడతారు. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. అది ఒక పార్కు. ఆ పార్కులో ఒక ఆయన బెంచ్ మీద కూర్చొని పేపర్ చదవడం మొదలుపెట్టాడు. బాగా సీరియస్గా చదువుతున్నాడు. ఇంతలోకి ఒక ఆగంతకుడు వచ్చాడు. అట్లా చుట్టూ తిరిగాడు. మాస్టర్ ఏమనుకోద్దు, సెంటర్ పేపర్ ఒకసారి ఇవ్వండి అన్నాడు. సరే, తీసిచ్చాడు. మళ్ళీ చదువుతుండగా వాడు చదవడం అయిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి, సార్ చివరి పేపర్ ఇస్తారా? అలాగే అని చివరి పేపర్ ఇచ్చాడు. ఇతను చదువుతూనే ఉన్నాడు. ఇంతలోకి అతను తొందరగా చదివేసి వచ్చేసి, సార్ ఫస్ట్ పేపర్ కూడా ఇస్తారా? కోపం వచ్చేసింది. వెంటనే పేపర్లను తీసుకుని పటాపటా చించేసి పార్కుకు వచ్చి చక్కగా పేపర్ చదువుకుంటున్నాం అనుకున్న సమయంలో భలే అడ్డం పడతారా మీరు? చిచ్చి, జన్మలో పేపర్ మీకు ఇవ్వకూడదు అన్నాడు. వెంటనే
అసలైన ఓనరు, ఆ పేపర్ ఓనర్ వస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, రే పేపర్ చదువుతావు కదా అని నీకు ఇస్తే చిన్న దీనికి వెళ్ళొస్తే ఈలోపు దాన్ని చించేస్తావరా, ముందు నిన్ను చించేయాలరా రే అన్నాడు. అదండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి.